రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి జనవరి 26న తన హామీ ఇచ్చి 400 రోజులు అవుతున్నది. జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజును అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జనవరి 26వ తేదీనే అనేక పథకాలు ప్రారంభించబోతున్నాం, అన్ని హామీలు నెరవేర్చబోతున్నాం అని చెప్పి ఇటు ఇందిరమ్మ భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కానీ జనవరి 26న మేము ప్రారంభిస్తామని చెప్పడం అంటేనే 100 రోజుల్లో హామీ ఇచ్చి అమలు చేసేటువంటి హామీలు మోసపూరితమైనవి కాబట్టి దాని నుంచి బయటపడడానికి పవిత్రమైనటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి జనవరి 26ను వేదిక చేసుకోవడం అనేది దుర్మార్గం. అది పవిత్రమైన జనవరి 26 తేదీని కూడా అపవిత్రం చేయడం, రాజ్యాంగాన్ని కూడా అవమానపరచడం అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఒక్కొక్క అంశం గురించి మాట్లాడితే ఇవాళ రైతుల సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, పల్లెల్లో ఇలా రైతులకు ప్రతి పంటకు బోనస్ అన్నారు. గద్దెనెక్కిన తర్వాత వరి పంటకు ధాన్యానికి పరిమితం చేసిళ్ళు, ధాన్యంలో సన్నధాన్యానికి అని చెప్పిళ్ళు. అది కూడా పీపీసీ సెంటర్లను గుర్తించడంలో, ప్రారంభించడంలో కావాలని డిలే చేసి ఆ రైతులు పండించినటువంటి ధాన్యం మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతికి చేరిన తర్వాత కాంటాలు లేటుగా ప్రారంభించి మరి ఏదైతే అసెస్మెంట్ రిపోర్ట్ ఉన్నదో ఎంత ధాన్యం దిగుబడి వస్తాయని చెప్పి ఆ అసెస్మెంట్ రిపోర్టు స్పష్టంగా 55 లక్షల టన్నులు వస్తాయని చెప్పి అంటే ఇవాళ బోనస్ ఎగవేత దృక్పథంతో కుట్రపూరితంగా ఆలోచించి లేటుగా కాంటాలు ప్రారంభించడంతో ఇలా 20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సన్నధాన్యాన్ని కొనుగోలు చేయగలిగిళ్ళు. అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలకు మించి బోనస్ మరి మీద ఖర్చు పెట్టే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఆ 1000 కోట్లలో కూడా ఇప్పటికీ 360 కోట్ల రూపాయలు ఇంకా రైతులకు బాకున్నారు. బోనస్ బోగస్ అయింది. ఇప్పటికి కూడా రైతులకు మరి ఎంతో ఆశతో 500 రూపాయలు అదనంగా వస్తుందని చెప్పి అమ్ముకున్నటువంటి రైతులకి ఇంకా కూడా 2 నెలలు గడిచింది పంట ఎత్తి ఇప్పటి వరకు కూడా బోనస్ డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,50,000 మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుల పాలై. ప్రభుత్వానికి సిగ్గుంటే వెంటనే రైతులకు మాట ఇచ్చి తప్పి మరి 2 నెలలు గడిచినా కూడా బోనస్ డబ్బులు చెల్లించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలే, వెంటనే బోనస్ చెల్లించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, అడుగడుగున మోసమే. రైతాంగాన్ని అయితే నయవంచన గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా 50% మించి ఎక్కడ కూడా ఏ గ్రామంలో, ఏ పల్లెలో కూడా ఇవాళ రుణమాఫీ జరగలేదు. రైతు భరోసా పేరు మీద మరి పెంచుతామని చెప్పి ఉన్న డబ్బులను కోత విధించిళ్ళు, రైతులను నయవంచన గురి చేసిండ్రు. ఇవాళ ప్రతి ఎకరాకు బాకున్న 17,500 రూపాయలకు గాను 2 టర్ముల 2 సీజన్ల యొక్క రైతు భరోసా, అంతకుముందున్న బకాయి చెల్లించాల్సిన మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ 6,000 రూపాయలు ఇవాళ 26వ తారీఖున ఇస్తామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రకటనల రూపంలో తప్పించుకున్నా రేపు క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రిని నిలదీస్తారు రైతులని చెప్పి సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది.